హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. ఈ రోజు మన ఆరోగ్య చర్చలో హెచ్పి వ్యాక్సిన్ కోసం మాట్లాడబోతున్నాం. ఇది సర్వైకల్ క్యాన్సర్ కు ప్రధాన కారణం అని మనందరికీ తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ఎందుకు అవసరం, ఎప్పుడు వేయాలి, ఎవరికి వేయాలి, ఎలా రక్షిస్తుంది అన్న విషయాలపై మనతో చర్చించడానికి ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ భవాని మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మేడం, హెచ్పి వ్యాక్సిన్ గురించి చెప్పండి. అసలు ఇది క్యాన్సర్ రాకుండా ఎలా పనిచేస్తుంది? తప్పకుండా. సో హెచ్‌పివి వ్యాక్సిన్ అన్నది ఒక హెచ్‌పివి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. సో ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ వల్ల 99% సర్వైకల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ప్రపంచంలోనే ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది చనిపోతున్నారు. ఇండియాలో ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. సో ఇలాంటి క్యాన్సర్ ని రాకుండా చేసే ఒకే ఒక మెడిసిన్ ఏదైతే హెచ్‌పివి వ్యాక్సిన్. ఇంకే మెడిసిన్ కూడా క్యాన్సర్ రాకుండా చేయదు. సో హెచ్‌పివి వ్యాక్సిన్ అందుకే చాలా ఇంపార్టెంట్. ఈ హెచ్పివి వైరస్ అన్నది మన బాడీలోని సెల్స్ లో ఇంక్లూడ్ అయిపోయి అది క్యాన్సర్ సెల్స్ గా మార్చేస్తుంది. ఇది సర్విక్స్ దగ్గర ఎక్కువగా జరుగుతుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అన్నది రాకుండా చేసేదే ఈ హెచ్పివి వ్యాక్సిన్. ఇది వేరే క్యాన్సర్స్ ని కూడా ప్రివెంట్ చేస్తుందా మేడం? హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వేరే క్యాన్సర్స్ కూడా వస్తాయి. యానల్ క్యాన్సర్ అంటే మలద్వార క్యాన్సర్, ఇంకా వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, ఇంకా ఓరోఫారెంజల్ క్యాన్సర్ అంటే గొంతువాహిక క్యాన్సర్. సో ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అన్నది ప్రివెంట్ చేస్తుంది. అబ్బాయిల్లో అయితే పీనైల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, ఓరోఫారెంజల్ క్యాన్సర్ కి ఇది ప్రివెన్షన్ ఇస్తుంది. మేడం, ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి? ఈ వ్యాక్సిన్ అన్నది 9 years దాటిన పిల్లలందరూ వేసుకోవచ్చు. 9 to 14 years మధ్యన వేయించుకుంటే కనుక 2 doses సరిపోతాయి. 14 years తర్వాత ఇది 3 doses అవసరం పడుతుంది. సో ఇది మనం 45 years ఆఫ్ ఏజ్ వరకు కూడా ఇవ్వచ్చు. సో బట్ ఎంత ఎర్లీగా తీసుకోగలిగితే ఈ వ్యాక్సిన్ అంత మంచి ప్రొటెక్షన్ ఇది ఇస్తుంది. మరి అబ్బాయిలు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఖచ్చితంగా 9 years దాటిన తర్వాత అబ్బాయిలు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా పీనైల్ క్యాన్సర్, ఓరోఫారెంజల్ క్యాన్సర్, ఇంకా యానల్ క్యాన్సర్ రాకుండా ఇది చేస్తుంది. సో కంపల్సరీ వాళ్ళకు కూడా ఇది క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. డెలివరీ అయ్యాక కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చా? చాలా మంచి క్వశ్చన్ అడిగావు. చాలా మందికి తెలియదు ఇది. డెలివరీ అయ్యాక ఈ వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉండదు. ముఖ్యంగా పాలిస్తున్న తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ బేబీకి రావు. ఇంకా చెప్పాలంటే ప్రొటెక్షన్ ఇస్తుంది తప్ప ఏ రకమైన హాని అన్నది బేబీకి ఉండదు. సో ఎలాగో డెలివరీకి హాస్పిటల్కి వస్తున్నారు కాబట్టి ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే హ్యాపీగా వాళ్ళకి ప్రొటెక్షన్ అన్నది వస్తుంది. మేడం, నాకు డౌట్. ఇప్పుడు ఒక డోస్ వేయించుకున్నాక ఇంకో డోస్ వేయించకపోతే అది పనిచేస్తుందా? మనకి WHO ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఒక్క డోస్ వేయించుకున్న 2 doses వేయించుకున్న ప్రొటెక్షన్ అయితే అది ఇస్తుంది. సో కంపల్సరీగా 1 dose వేయించుకోగలిగినా సరే ఇది మనకి క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో ఫైనల్ గా మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మేడం? ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఇంత మంచి ప్రొటెక్షన్, ఇన్ని క్యాన్సర్స్ రాకుండా మనం చేయొచ్చు అని తెలిసాక కంపల్సరీ అందరూ ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. 9 years దాటిన వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఎంత త్వరగా వేయించగలిగితే అంత మంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో ఇది మీ పిల్లలకి మీరు ఇచ్చే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా.